ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పంప్ హౌస్ వద్ద చిరుతపులి కదలికలు గుర్తించారు. గత రాత్రి ఇంటి బయట నిల్చున్న బాలుడిపైకి చిరుత రావడంతో అతను గట్టిగా అరిచాడు. దీంతో చిరుతపులి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. రాత్రి వేళ చిరుత సంచారాన్ని వీడియో తీయడంతో అది వైరల్గా మారింది. ఇక శ్రీశైలంలో చిరుతపులి సంచారంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, చిరుత ఆచూకీ ఏమైనా దొరికిందా? దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? నిన్న శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గం వద్ద సమయంలో అర్ధరాత్రి సంచారం సమయం ఉన్నటువంటి వ్యక్తికి చిరుత రావడం గమనించాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారు కేకలు వేయడంతో అప్రమత్తమైనటువంటి వీరందరూ కూడా ఇళ్లలో వెళ్ళిపోయారు. అయితే ఈ యొక్క అక్కడ స్థానికులు చేసినటువంటి అరుపులకు లేదా శబ్దాలకు పులి ఒక్కసారిగా బెదిరి అటు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. మార్గంలో గతంలో కూడా ఈ యొక్క చిరుత సంచారం నేపథ్యం కనపడింది. అయితే మొత్తంగా ఫారెస్ట్ అధికారులు అయితే ఈ యొక్క ప్రాంతంలో నేపథ్యంలో ఎక్కడ అర్ధరాత్రి పూట బయటికి రావద్దని చెప్పి సూచనలు ఇస్తున్నారు. అయితే అటవీ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎటువైపుగా వెళ్ళిందన్న మార్గంలో కూడా ఈ యొక్క సీసీ కెమెరాలు లేదా ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటివరకు కూడా చిరుతపులి సంచారం వీడియో వైరల్ కావడంతో ఒకసారిగా వీరు కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంకా ఎటువంటి పులికి సంబంధించి రాలేదని పరిస్థితి చెప్తున్న నేపథ్యంలో చిరుత సంచారంలో ఇటు ఎలుగుబంట్లు కూడా అటవీ ప్రాంతం నుంచి రోడ్డు మార్గం వైపు రావడం, జనావాసాలు ఉన్న ప్రాంతాలకు రావడం జరుగుతున్న నేపథ్యంలో స్థానికులందరూ కూడా ఉండాలి. ఒక్కరు ఎవరు బయటికి రావడంతో జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి అయితే శ్రీశైలంలో నెలకొందని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ధరణి కిషోర్.